దీవించు. ఆమేన్. థాంక్యూ సిస్టర్. ఇంతకుముందు ఒకసారి మీరు జాయిన్ అయ్యారు కదా సిస్టర్? అవును సిస్టర్. అప్పుడు కూడా ఒక పాట పాడినట్టుగా జ్ఞాపకం ఉంది నాకు. ప్రభునామానికే మహిమ కలుగును గాక. వాక్య భాగంలోనికి మనం వెళ్దామండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాలను మనం చదువుకొని ముందుకు కొనసాగుదాం. గలతీ పత్రిక 'వందనాలమ్మా దేబోరమ్మ, వందనాలు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాలను మనం చదువుకుందాం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపం నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుని యొక్క సహాయం కొరకై. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాఘనుడా, శ్రేష్ఠుడా, అతి శ్రేష్ఠుడా, అత్యున్నతమైన మీ ఘనమైన కరుణ కలిగిన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాను నాయనా. చేరి వచ్చిన ప్రతి బిడ్డను బహుగా దీవించి ఆశీర్వదించండి. మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బలహీనరాలను ప్రభా నన్ను మెస్సులో చాటు మరుగుపరిచి మీరే నాతోనూ మా అందరితోనూ మాట్లాడి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. ఇంకా రావాల్సిన బిడ్డలు మీ చిత్తమైతే మీ ఏర్పాటులో వారు ఉన్నట్లయితే దయచేసి నాయన ఆత్మ ప్రేరేపణ కలుగ చేసి వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన ప్రతి బిడ్డను, ముందుగా వచ్చిన ప్రతి బిడ్డను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని వారి అవసరతలన్నిటినీ మీ సమృద్ధిలో నుండి తెచ్చమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, చదవబడిన వాక్యము బహుగా దీవించండి, ఆశీర్వదించండి. గలతీ పత్రిక వివరణలో ప్రభా మీ సహాయమును అర్థిస్తున్నాం. ప్రభా, జ్ఞానము లేని వారము, జ్ఞానము కొదువుగా ఉన్న వారము, ఆత్మీయ జ్ఞానము లేని వారం ప్రభా, మాకు శక్తిని, మీ జ్ఞానమును, బలమును దయచేయమని ఈ కూడికలన్నిటి ద్వారా మీకే మహిమ, ఘనత, ప్రభావం మేము ఆరోపించుకుంటూ మా ప్రభును, మీ ప్రియ కుమారులను మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయముతో బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మన పాఠ వాక్యాంశము లేక ఆత్మీయ పాఠం యొక్క పేరు ఏంటంటే, మ్రాను మీద వ్రేలాడిన వారు ఎవరు? ఎవరు మాను మీద వ్రేలాడిన వాడు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు. వెరీ గుడ్ సిస్టర్. క్షమించండి. మ్రాను మీద వ్రేలాడిన వాడు యేసు ప్రభు వారు. ఈ జవాబు కరెక్ట్. చివరి వరకు పాఠం అయిపోయిన తర్వాత కూడా ఇదే జవాబు మనకుంటుందో వేరే జవాబు మనకు వస్తుందో ఆలోచించేద్దాం. ఈ జవాబు కూడా కరెక్టే. మరొక జవాబు ఏదైనా వస్తుందా మనం ఆలోచించేద్దాం. చివరి వరకు వాక్యాన్ని ఆలకిద్దాం.
మనందరికీ తెలిసిన వాళ్ళే ఉన్నారు కనుక నేను మరలా రిపీట్ చేయట్లేదు. గలతీ పత్రికను వివరించుకుంటున్నాం. మనం 3 భాగాలు చేసుకున్నాం. ఒక మొదటి భాగాన్ని ముగించుకున్నాము. రెండవ భాగమైన సిద్ధాంతపరమైన వాదనలోనికి అనగా 3-4 అధ్యాయాల్లోనికి మనం ప్రవేశించాము. 3వ అధ్యాయంలో మనము 12 వచనాలు గత సెషన్లో మనం ధ్యానం చేసి ఉన్నాం. ఈ 13వ సెషన్లో ప్రతి సెషన్ కూడా వెరీ ఇంపార్టెంట్. 3-4 అధ్యాయాల్లోని సెషన్స్ అన్నీ గలతీ పత్రిక వివరణలో వెరీ 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 ఇంపార్టెంట్. 13వ వచనంలో ఈ విధంగా పౌలు గారు మాట్లాడుతున్నారు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై, కింద ఫుట్నోట్లో ఉంటుంది శాపగ్రాహి అయి, శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ మనం గమనిస్తే మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు. మ్రాను మీద వ్రేలాడిన వాడు ఎవరు అనంటే యేసు ప్రభు అనే జవాబు అరుణ సిస్టర్ చెప్పారు. నేను కూడా అదే చెప్తున్నాను, అది కరెక్ట్ కూడా. కానీ బైబిల్లో లేఖనంలో ఏమని వ్రాయబడి ఉంది అంటే మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు. అంటే యేసుక్రీస్తు శాపగ్రస్తుడా? 1 = 2, 2 = 3 అనే ఒక ఈక్వేషన్ కనుక లెక్కల్లో మనం చూస్తే, మ్యాథ్స్లో చూస్తే 1 = 2, 2 = 3, సో 1 = 3 అని మనం ప్రూవ్ చేస్తాం. A = B, B = C, సో దట్ A = C అంటారు. హెన్స్ ప్రూవ్ అంటారు. అదేవిధంగా మాను మీద వేలాడిన వాడు యేసు ప్రభు అని మనం అనుకుంటున్నప్పుడు లేఖనంలో మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అనే మాట లేఖనంలో రాయబడి ఉంది. ఇందును గూర్చి వ్రాయబడి ఉంది ఈ విధంగా అని చెప్తున్నాడు. ముందు అసలు ఆ మాట ఎక్కడ రాయబడి ఉందో పాత నిబంధనలో ఒకసారి చూద్దాం. చూసే ముందు మ్రాను మీద వ్రేలాడిన వాడు యేసు ప్రభు అని అంటున్నప్పుడు, మ్రాను మీద వ్రేలాడిన వాడు శాపగ్రస్తుడు అంటున్నప్పుడు యేసు ప్రభు = శాపగ్రస్తుడా? యేసు ప్రభు శాపగ్రస్తుడా అని గనక మనం ఆలోచన చేస్తే నో. వచ్చే జవాబు నో అని మనకు అర్థమవుతుంది. ఏ విధంగా? ఈ ఈక్వేషన్ మనం ఈరోజు పాఠం ముగించేలోపు పూర్తి వివరణతో మనం నేర్చుకుందాం. ఈ ఒక్క విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మొదటిగా ఎక్కడ వ్రాయబడి ఉంది మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అనే మాట అని గనక ఆలోచన చేస్తే, ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయంలో 22-23 వచనాలలో ఆ విషయం రాయబడి ఉంటుంది. ఒకసారి చదువుదాం. దయచేసి ఓపెన్ చేసి కమాన్ ఫాస్ట్గా చదివి సహాయం చేయండి. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 22-23 వచనాలు. మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతన్ని చంపి మ్రాను మీద వ్రేలాడదీసిన ఎడల, 23వ వచనం, అతని శవము రాత్రి వేళ ఆ మ్రాను మీద నిలువకూడదు. వ్రేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచుకున్నట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతిపెట్టవలెను. వ్రేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు అనే మాటలు ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తున్నాం.
ఈ మాట ఇక్కడ కొంచెం సేపు ఆపి బైబిల్ చరిత్రలో మ్రాను మీద వేలాడదీయబడిన వాడు ఎవరు అని అన్నప్పుడు యేసు ప్రభు అని మనం వెంటనే చెప్పగలుగుతున్నాం. మనందరికీ కూడా మన మెదడులో తట్టే జవాబు యేసు ప్రభు అనేటువంటి మాట. కానీ బైబిల్లో అనేక మంది వేలాడదీయబడ్డారు. అవును సిస్టర్, కరెక్టే. యేసు ప్రభుతో పాటు 2 దొంగలు కూడా ఉన్నారు కదా, వారు కూడా వేలాడదీయబడ్డారు అని మీరు అనుకోవచ్చు. దొంగల గురించి నేను మాట్లాడలేదు. అనేక మంది వేలాడదీయబడినట్లుగా బైబిల్లో లేఖనాలు, ఆధారాలు మనకి కనబడుతున్నాయి. ఒకసారి వాటిని కూడా మనం చూద్దాం. యెహోషువ ఆధ్వర్యంలో ఇశ్రాయేలీలందరినీ కనానుకు నడిపించినప్పుడు దేవుడు కనానుకు నడిపించినప్పుడు హాయి అనే పట్టణం మీద ఇశ్రాయేలీలకు విజయాన్ని ఇస్తాడు. ఘన విజయాన్ని దేవుడు ఇస్తాడు. ఇచ్చినప్పుడు యెహోషువ హాయి రాజును ఏం చేశాడో ఒకసారి మనం చూద్దాం. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము మీరు కనుక వ్రాసుకుంటున్నట్లయితే దయచేసి 24వ వచనం నుండి 29వ వచనం వరకు అన్ని నోట్ చేసుకోండి. నాకు సహాయార్థంగా 29వ వచనం మాత్రమే చదివి కొంచెం సహాయం చేస్తారా? యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము 29వ హాయి రాజును సాయంకాలం వరకు మ్రాను మీద వేలాడదీసెను. ప్రొద్దు బ్రొంకుచున్నప్పుడు సెలవీయగా జనులు వాని శవమును మ్రాను మీద నుండి దించి ఆ పురద్వారం ఎదుట దాన్ని పడవేసి దాని మీద పెద్ద రాళ్ల కుప్ప వేసిరి. అది నేటి వరకు ఉన్నది. ఏం చేశాడు యెహోషువ? హాయి రాజును యెహోషువ ఏం చేశాడు? మ్రాను మీద వేలాడదీశాడు. జనులకు, అక్కడ ఉన్నటువంటి జనులకు చెప్పినప్పుడు ఆ మ్రాను మీద యెహోషువ హాయి రాజును సాయంకాలం వరకు మ్రాను మీద వేలాడదీశారు. తర్వాత జనం దాన్ని దించి పాతిపెట్టారు. హాయి రాజు కూడా మ్రాను మీద వేలాడినటువంటి వాడు అని మనకి ఈ వచనం ద్వారా అర్థమవుతుంది. మరొక సందర్భం చూద్దాం. అదే యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము మీరు నోట్ చేసుకుంటున్నట్లయితే 16 నుండి 26 వచనాలు అన్ని నోట్ చేసుకోండి. 26వ వచనం మాత్రమే నాకు చదివి సహాయం చేయండి. తరువాత యెహోషువ వారిని కొట్టి చంపి 5 చెట్ల మీద వారిని వేలాడదీశాను. వారి శవములు సాయంకాలం వరకు ఆ చెట్ల మీద వేలాడుచుండెను. చాలు. ఇక్కడ చూస్తే ఎవరిని యెహోషువ ఇక్కడ వేలాడదీశాడో మీకు గుర్తుందా? ఎవరిని వేలాడదీశాడు యెహోషువ గుర్తుందా? రాజులను. ఏ రాజులు వారు? యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యర్మూతు రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు. శత్రు రాజులు కదా. నీ శత్రువులను నీ చేతికి అప్పగించి ఉన్నాడు అనే మాట మనకి 19వ వచనంలో కనబడుతూ ఉంటుంది. వీళ్ళని యెహోషువ వేలాడదీసినట్లుగా మనకి కనబడుతుంది. హెబ్రోను రాజును, యర్మూతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును, ఆ రాజుల 5గురిని ఆ గుహలో నుండి అతని వద్దకు తీసుకుని వచ్చిరి. 23వ వచనంలో ఆ మాట మనకు కనబడుతుంది. కొంతమంది రాజులను ఈయన ఎంతగానో మరి చంపినట్లుగా కదా. 26వ వచనంలో చెట్ల మీద, చెట్లు అంటే ఏంటి? మ్రానులు. చెట్టుని మ్రాను అనొచ్చా? చెట్లు అంటే మ్రానులు. మ్రానుల మీద వేలాడదీశారు. మరొక సందర్భంలో, జస్ట్ ఉదాహరణ నేను చెప్తున్నాను. మరొక సందర్భంలో రేకాబు, బయనాయును అనేటువంటి
ఇద్దరు వ్యక్తులు ఉంటారు. వీళ్ళు బ్రతికున్నప్పుడు దావీదుకు ఎంతగానో హాని చేయ తలపెట్టిన, ప్రమాదకారిగా ఉన్న, శత్రువుగా ప్రవర్తించిన ఆ సౌలు రాజు చనిపోయినప్పుడు సౌలు రాజు మరణించినటువంటి వార్త వచ్చి దావీదు గారికి చెప్తే, శబాష్, మీరు చాలా మంచి వార్త చెప్పారని వాళ్ళకు ఒక మంచి పోస్ట్ ఇస్తాడేమోనని ఎక్స్పెక్ట్ చేశారు వీళ్ళు. కానీ వాళ్ళను ఈ యొక్క దావీదు ఏం చేశాడో మనం చూద్దాం. ఈ వచనంలో చాలా గొప్ప పాఠం ఉంది మనకి. మ్రాను మీద వ్రేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు అనేటువంటి టైటిల్లో మనం నేర్చుకునేటువంటి నీతి చాలా యూనిక్గా ఉంటుంది. ఈ పాఠంలో మనం నేర్చుకునే నీతి చాలా యూనిక్గా, ప్రత్యేకమైనదిగా మనకి కనబడుతుంది. చూద్దాం, ఆ వచనాలు చూద్దాం. మొదటిగా మీరు నోట్ చేసుకోండి. 2వ సమూయేలు గ్రంథము 4వ అధ్యాయంలో 5 నుండి 12 వచనాలు. దయచేసి అన్ని వచనాలు చదవాల్సిందే. 5 నుండి 12 వచనాలు మనం చదువుదాం. 2వ సమూయేలు 4వ అధ్యాయము 5 నుండి 12 వచనాలు. రిమ్మోను కుమారులు చదవండి. రేకాబును బయానాయును మంచి ఎండవేళ బయలుదేరి మధ్యాహ్న కాలమున ఇష్బోషెతు మంచం మీద పండుకొని ఉండగా అతని ఇంటికి వచ్చిరి. గోధుమలు తెచ్చదమని వేషము వేసుకొని వారు ఇంటిలో చొచ్చి ఇష్బోషెతు పడకటింట మంచం మీద పరుండి ఉండగా అతన్ని కడుపులో పొడిచి తప్పించుకొని పోయిరు. వారతని పొడిచి చంపి అతని తలను ఛేదించి దానిని తీసుకొని రాత్రి అంతయు మైదానంలో బడి ప్రయాణమైపోయి హెబ్రోనులో ఉన్న దావీదు నొద్దకు ఇష్బోషెతు తలను తీసుకొని వచ్చి, చిత్తగించుము, నీ ప్రాణము తీయజూచిన సౌలు కుమారుడైన ఇష్బోషెతు తలను మేము తెచ్చి ఉన్నాము. ఈ దినమున యెహోవా మా ఏలిన వాడవును రాజవునగు నీ పక్షమున సౌలుకును అతని సంతతిని ప్రతికారము చేసి ఉన్నాడని చెప్పగా, దావీదు బెయేరోతీయుడగు రిమ్మోను కుమారులైన రేకాబుతోనూ బయానాతోనూ ఇట్లనని, మంచి వర్తమానం తెచ్చినని తలంచి ఒకడు వచ్చి సౌలు చచ్చనని నాకు తెలియజెప్పగా, వాడు తెచ్చిన వర్తమానమునకు బహుమానముగా సిక్లాగులో నేను వారిని పట్టుకొని చంపితిని. కావున దుర్మార్గులైన మీరు ఇష్బోషెతు ఇంటిలో చొరబడి అతని మంచం మీదనే నిర్దోషి అగు వారిని చంపినప్పుడు మీ చేత అతని ప్రాణదోషము విచారింపకపోవుదునా? లోకంలో ఉండకుండా నేను మిమ్మల్ని తీసివేయక మానదునా? సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను రక్షించిన యెహోవా జీవము తోడు మాననని చెప్పి దావీదు తన వారికి ఆజ్ఞ ఇయ్యగా, వారు ఆ మనుషులను చంపి వారి చేతులను కాళ్ళను నరికి వారి శవములను హెబ్రోను కొలను దగ్గర వ్రేలాడగట్టిరి. తర్వాత వారు ఇష్బోషెతు తలను తీసుకొని పోయి హెబ్రోనులో అబ్నేరు సమాధిలో పాతిపెట్టిరి. చాలు సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ గమనిస్తే జరిగిన వివరణ అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. క్షమించండి, పొరపాటుగా నేను మెన్షన్ చేసినట్టున్నాను. సౌలు మరణించినప్పుడు ఒక వ్యక్తి వచ్చి, సౌలు మరణించాడు, నీకు శత్రువుగా బ్రతుకుతున్న సౌలు మరణించాడు. సిస్టర్, ఫస్ట్ చాప్టర్ లో ఉంటుంది. ఓకే సిస్టర్, ఓకే, నాకు అంటే ఆ రెఫరెన్స్ చూపించాలని కాదు నా ఉద్దేశం. ఇక్కడ కూడా దావీదు మెన్షన్ చేస్తున్నాడు. ఏమని మెన్షన్ చేస్తున్నాడంటే, సౌలు మరణించినప్పుడు ఒక వ్యక్తి వచ్చి నాకు చెప్పినప్పుడు నేను ఆయన్ని సిక్లగులో చంపేశాను. ఎందుకంటే అభిషేకించిన వాణ్ణి, దేవుడు అభిషేకించిన వాణ్ణి చంపొచ్చా, అతనికి హాని చేస్తావా అని నేను సిక్లగులో అతన్ని చంపేశాను అని చెప్పి దావీదు తెలియజేస్తున్నాడు. ఎవరికి తెలియజేస్తున్నాడు? ఈ యొక్క కాంటెక్స్లో ఎవరికి తెలియజేస్తున్నాడు ఈ సందర్భంలో అని కనుక మనం ఆలోచన చేస్తే, రిమ్మోను కుమారుడైన బయనానుకును అలాగే రేకాబుకును, వీళ్ళిద్దరు వచ్చి ఒక న్యూస్ చెప్తున్నారు. ఏంటి వీళ్ళిద్దరు చెప్పే న్యూస్? గోధుమలు తెస్తామని వెళ్ళి సౌలు సంతతి వాడైన ఎవరతను? ఇష్బోషెతును
పొడిచి చంపేసేసి అతని తలను కట్ చేసి తలను తీసుకొని వచ్చారు. వచ్చి దావీదుకి చూపిస్తా ఉన్నప్పుడు నీ శత్రువైన సౌలు కుమారుని మేము చంపాము అని చెప్పినప్పుడు దావీదు సంతోషిస్తాడేమో అని అనుకున్నారు వీళ్ళు కూడా. సౌలు మరణ వార్త చెప్పిన వాడు ఎలా అయితే సౌలు మరణించాడని చెప్తే దావీదు సంతోషిస్తాడని భావించాడో, వీళ్ళిద్దరు కూడా రిమ్మోను బయనాయును అనేటువంటి వీళ్ళిద్దరు కూడా ఇష్బోషెతు చనిపోతే దావీదు సంతోషిస్తాడు అని ఇష్బోషెతు మరణ వార్తను తీసుకొచ్చి చెప్పడానికి ట్రై చేస్తున్నారు. సిస్టర్ ప్లీజ్. సారీ సిస్టర్, 2 సమూయేలు 1st చాప్టర్ అది తప్పు చెప్పాను. పర్వాలేదు సిస్టర్, పర్వాలేదు. మన పాఠం అది కాదు, కానీ మనకు సిస్టర్ విన్న వాళ్ళు కూడా తప్పుగా అర్థం చేసుకుంటారు కదా, అందుకే చెప్పాను. మళ్ళీ సారీ సిస్టర్ డిస్టర్బ్ చేసినందుకు. అయ్యో పర్వాలేదమ్మా, పర్వాలేదు. మనకి కావలసిన టాపిక్ ఈ రెఫరెన్స్లో ఉంది కాబట్టి నేను మిగిలిన రెఫరెన్స్కి ఇంకా వెళ్ళవసరం లేదనుకుంటున్నాను. ఎందుకంటే మన మెయిన్ టాపిక్ ఇది కాదు. విరేలాడదీయడం అనే టాపిక్లో ఇది చెప్తున్నాం మనం. ఇక్కడ వీళ్ళిద్దరిని ఏం చేశాడంటే దావీదు విరేలాడదీశాడు. ఎక్కడ? ఒక కొలను దగ్గర నీళ్లు కదా ఉంటాయి, ఎట్లా విరేలాడదీసుంటాడు అని కనుక ఆలోచన చేస్తే, వేలాడదీయడం అనేది ఖచ్చితంగా ఏదో ఒక చెట్టుకి, కొలను దగ్గరున్న ఏదో ఒక చెట్టుకి వేలాడదీసి ఉంటాడు అని మనం భావించవచ్చు. బైబిల్లో ప్రతిదీ కూడా సవివరంగా వ్రాయబడదు. అలా అని మన ఇష్టం వచ్చింది ఊహించడానికి కూడా ఆస్కారం లేదు. కాబట్టి విరేలాడదీయబడ్డాడు అనేటువంటి మాట మనకి ఇంపార్టెంట్. కాబట్టి దావీదు కూడా ఇక్కడ విరేలాడదీశాడు. ఇక్కడ మనకి చాలా అవసరమైన ఒక ఆత్మీయ పాఠం ఏంటంటే, దావీదు మన దేవునికి సాదృశ్యంగా ఇక్కడ కనబడతాడు. మన దేవుడు ఎలాంటి మనస్తత్వం కలిగిన వాడయ్యా అంటే, ఆయన మరణించేటప్పుడు చేతులలో కాళ్ళలో మేకులు కొట్టిన వారిని సైతం, ముళ్ళ కిరీటం పెట్టిన వారిని సైతం, పొడిచిన వారిని సైతం, ఉమ్మి వేసిన వారిని సైతం ఆయన తండ్రి వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కాబట్టి వీరిని క్షమించుము అని కనికరంతో క్షమించేటువంటి కరుణామయుడు మన దేవుడు. అంతేగాని వీళ్ళు నా కాళ్ళలో మేకులు కొట్టారు, నా చేతిలో మేకులు కొట్టారు, వీళ్ళకి పక్కటెముకల్లో మేకులు నేను కొట్టాలి, లేకపోతే తల బద్దలు కొట్టాలి అని తనకు చేసిన కీడుకు ప్రతి కీడు చేసేటువంటి స్వభావం కలిగిన వాడు మన దేవుడు కాదు. మరి మనము ఆయన బిడ్డలమని చెప్పుకుంటున్న మనము ఎలా ఉన్నాం? నువ్వు పంది అంటే నువ్వు కుక్క, నువ్వు దున్నపోతు, నువ్వు గాడిద అని ఒక తిట్టుకి 4 తిట్లు తిరిగి తిట్టే వాళ్ళంగా ఉన్నాం క్రైస్తవులమైన మనం. క్షమించలేని స్థితిలో ఉన్నాం క్రైస్తవులమైన మనం. ప్రేమించలేని స్థితిగతులను కలిగి ఉన్నాం మనం. నేను ఎప్పుడు చెప్తుంటాను ఒక మాట, మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఒక షార్ట్ ఇన్ ద సెన్స్ జస్ట్ 30 seconds వీడియో ఒకటి ఉంది. సాటి వ్యక్తిని ప్రేమించలేనివాడు, క్షమించలేనివాడు అసలు క్రైస్తవుడును, నేను క్రిస్టియన్ని అని చెప్పడానికి అర్హుడే కాడు. అసలు క్రైస్తవ్యం అంటేనే క్షమించడము, ప్రేమించడం. క్రీస్తు అంటేనే ఆయన ప్రేమ. క్రీస్తు ప్రేమించేవాడు, క్రీస్తు ప్రేమ కలిగి ఉన్నవాడు కాడు, క్రీస్తే ప్రేమ. దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన స్వరూపమే ప్రేమ. ప్రేమయ్య ఉన్నాడు దేవుడు. దేవుడు ప్రేమించేవాడంటే ఆయనకున్న క్వాలిటీస్లో ఒక క్వాలిటీ ప్రేమించడం అని చెప్పుకోవచ్చు. అది చాలా తక్కువగా కనపడుతుంది మనకి, క్వాంటిటీ తక్కువ. కానీ దేవుడే ప్రేమమయమై ఉన్నాడు, ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు, ఆయనే ప్రేమయ్య ఉన్నాడు. యేసుక్రీస్తు అంటేనే ప్రేమ, క్షమ. మరి క్రిస్టియన్ అనేటువంటి పదంలోనే క్రైస్ట్ అనే పదం ఉంది. క్రీస్తును ధరించుకున్నాము, క్రీస్తును కలిగి ఉన్నాము, క్రీస్తు యందు ఉన్నాము, క్రీస్తులో ఉన్నాము. మరి మనము క్షమ, ప్రేమ కలిగి ఉండొద్దా?
మనము మన తోటి వ్యక్తిని క్షమించలేనప్పుడు, ప్రేమించలేనప్పుడు ప్లీజ్ మనము క్రైస్తవులము అని చెప్పుకోకూడదు. వీఆర్ నాట్ సపోజ్ టు యూజ్ దట్ వర్డ్. కాబట్టి క్షమించుటకు, ప్రేమించుటకు మనం ముందుగా ఉండవలసిన వారంగా ఉన్నాం. ఇక్కడ దావీదు దేవునికి సాదృశ్యంగా మనకు కనబడుతుంటే, రేకాబు కానీ లేక బైనాయును కానీ వీళ్ళు ఎలా ఉన్నారంటే విశ్వాసులకు సాదృశ్య రూపకంగా ఉన్నారు. విశ్వాసులు ఎలా ఉంటారంటే నేటి విశ్వాసులు ఒక మాట అంటే మాటకు మాట. దేవుడు కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పాడు కదండి అని పాత నిబంధనలో ఏ ద్వేషమునైతే దేవుడు కొట్టేశాడో ఆ ద్వేషమును ఇంప్లిమెంట్ చేసే క్రైస్తవులుగా ఉన్నారు. కంటికి కన్ను పంటికి పన్ను అన్నది పాత నిబంధనలో. ఆయన శిలువ మరణం తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే ఒక చెంప మీద కొడితే, శిలువ మరణం తర్వాత కాదు, శిలువ మరణానికి ముందే కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. కానీ మిమ్మల్ని ఎవరైనా ఒక చెంప మీద కొడితే మరో చెంప చూయించండి అని చెప్పాడు దేవుడు. శరీరధారిగా ఉన్నప్పుడు సిలువ వేయబడక మునిపే క్రొత్త నిబంధన. కానీ మనము దేవుడు కొట్టివేసిన ఆ ద్వేషమును ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దేవుడు ఇంప్లిమెంట్ చేసిన ప్రేమను మనం కొట్టివేసేవారిగా ఉన్నాం. ఎప్పుడు కూడా క్రైస్తవులు బైబిల్కి రివర్స్గా ట్రావెల్ చేసేవారిగా ఉంటారు. ఫ్లయింగ్ మోడ్ అంటే కింద నుండి పైకి వెళ్ళడం, పైనుండి కిందకి రావడం కాదు. పైనుండి కిందకి రావడం అనేది ఫ్లయింగ్ మోడ్ అవుతుంది. డౌనింగ్ మోడ్ అది, లోయరింగ్ మోడ్ అది. కిందకి కాదు మనం రావాల్సింది, కింద నుండి పైకి వెళ్దాం. ఆత్మీయ స్థితిలో, ప్రేమించే స్థితిలో, క్షమించే స్థితిలో ఒక మెట్టు దినదినము రోజు రోజుకి బైబిల్ చదువుతున్న కొలది, వాక్యం వింటున్న కొలది, ప్రార్థనలకు రెగ్యులర్గా మనము హాజరవుతున్న కొలది, దేవుడు మనతో అనుదినము మాట్లాడుతున్న కొలది మనము మన ఆత్మీయ స్థితిలో ఒక మెట్టు ముందుకు ఎదగాలి ప్రియులారా. ఒక మెట్టు ఎక్కాలి, దిగకూడదు. ఒక మెట్టు మన ఆత్మీయ స్థితి, ఒక రీడింగ్ పెరగాలి, ఒక రీడింగ్ కిందకి దిగకూడదు అని జ్ఞాపకం చేస్తున్నాను. కీడుకు ప్రతి కీడు చేయొద్దు అన్న విషయాన్ని చెప్పకనే తెలియజేస్తున్నాడు దావీదు గారు తన యొక్క వర్షన్లో. సౌలును చంపినప్పుడు కూడా దేవుడు అభిషేకించిన వారిని ఎలా చంపుతారు అని చెప్పి వాళ్ళను సిక్లగ్లో ఆ వ్యక్తిని చంపాడు. అంతేకాదు ఇష్బోషెతును చంపిన వారిని కూడా దావీదు చంపాడు. బహుశా దావీదుకు కీడే తలపెట్టి ఉండొచ్చు సౌలు, కానీ కీడుకు ప్రతి కీడు మాత్రం చేయాలన్న తలంపు దావీదుకు లేదు. పరమ దావీదు, మన దేవుడు కూడా మనకు నేర్పించే విషయం ఇదే. కీడుకు ప్రతి కీడు ఎవరికి చెయ్యొద్దు. ఎవరైనా నీకు కీడు చేశారా వారికి మేలు చేయి, వారిని ప్రేమించు అని బైబిల్ చెప్తుంది. క్రైస్తవ్యంలో ఆజ్ఞలన్నీ పాటించడం ఎంత కష్టమో, కీడు చేసిన వాళ్లకు మేలు చేయడం కూడా అంతే కష్టం. క్షమించడం మర్చిపోవటం అది ఒక ఎత్తు అయితే, మనకి కీడు చేసిన వాళ్ళకు తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ప్రేమించి వాళ్ళకి మేలు చేయడం అనేది వెరీ టఫ్ టాస్క్ క్రైస్తవ్యం. కానీ అదే చేయమంటున్నాడు దేవుడు. అది చేస్తేనే ఆయన బిడ్డలమని దేవుడు చెప్తున్నాడు. కొన్ని వచనాలు దీనికి అనుగుణంగా ఆధారంగా మనం చూద్దాం. లేవియకాండము 19వ అధ్యాయము 18వ వచనం చదువుదామా? లేవియకాండము 19వ అధ్యాయము 18వ వచనం ప్లీజ్. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. నేను యెహోవాను. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, కీడుకు ప్రతి కీడు చేయకూడదు. కట్టడలు, విధులు, వీటిలో ఇది కూడా ఒకటి. చేయొద్దు
కట్టడ, అది విధి, అది ఆజ్ఞ. చేయి, ఇది చెయ్యి, కట్టడ, విధి, ఆజ్ఞ. గుర్తుపెట్టుకుందాం, ముందుకు వెళ్ళిపోదాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనంలో కూడా అదే సెన్స్తో ఉన్నటువంటి లేఖనం మనకు కనబడుతుంది. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 22వ వచనం. కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. అసలు కీడుకు ప్రతి కీడు చెయ్యాలి అని అనుకోవద్దు. నీ బ్రెయిన్లో అసలు ఆ థాట్ రానివద్దు అంటున్నాడు దేవుడు. ఈ సిస్టర్ నాకు వందనాలు చెప్పలేదు కదా, నేను వందనాలు చెప్పను. ఈ సిస్టర్ నాకు వందనాలు చెప్పలేదు కాబట్టి రేపు సండే చర్చిలో పాట పాడడానికి ఈమెకి నేను మైక్ ఇవ్వను అనుకోకూడదు. ఈ సిస్టర్ నాకు వందనాలు చెప్పలేదు కాబట్టి జీవితాంతం కక్ష తీర్చుకుంటా అని అనుకోకూడదు. నువ్వు చెప్పు తిరిగి వందనాలు. ఆమె చెప్పలేదు, ప్రతిరోజు నువ్వు చెప్పు. ఎంత తగ్గించుకొని మా పాస్టర్ గారు, దైవజనులు, సహోదరియో ప్రతిసారి పాపం ఆవిడే ముందు చెప్తుంది, నేను చెప్పాలి ఈసారి అని భావించు. దేవుడు అలాంటి వాటిని మెచ్చుకుంటాడు. నీవు చెప్పలేదు కాబట్టి నేను కూడా చెప్పకూడదు. వీళ్ళు నాకు వాక్యం చెప్పడానికి అవకాశం ఇవ్వలేదు కాబట్టి నేను వీళ్ళ మీద జీవితాంతం కక్ష పెట్టుకుంటాను. పాస్టర్ గారు పోయిన సండే చర్చిలో వాక్యం చెప్తానంటే నాకు సమయం ఇవ్వలేదు కాబట్టి నేను ఇక్కడ నుంచి కానుకల డబ్బాలో కానుకే వేయను. ఇలాంటి కాదు మనం ఆలోచన చేయాల్సింది. ఇక వీళ్ళ చేత ప్రార్థనే పెట్టించుకోను, ఇలాంటి కాదు. ఆ పాస్టర్ గారికి ఏది కోపం వస్తుందో అదే చేస్తాను, ఇది కాదు క్రైస్తవ్యం అంటే. కీడుకు ప్రతి కీడు చేసేదననే అనుకోవద్దంటున్నాడు దేవుడు. చెయ్యొద్దు తర్వాత మాట. అసలు కీడుకు ప్రతి కీడు చేస్తాను అనే తలంపే నీకు రాకూడదు, మనకు రాకూడదు. మరొక మాట, రోమా పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం. కీడుకు ప్రతి కీడు ఎవనికిని చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగేయండి. ఇప్పుడు వరకు సహోదరులకో, పాస్టర్ గారికో, పాస్టర్ గారికో, ఇంకొకరికో దైవజనులకో, మన క్రైస్తవుల్లో ఉన్న వారికో కీడుకు ప్రతి కీడు చేయొద్దని చెప్పడం కాదు, ఎవరికి చేయవద్దు. స్ట్రెస్ చేసి చెప్తున్నాడు ఇక్కడ. కీడుకు ప్రతి కీడు ఎవ్వనికి చేయవద్దు. క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా, నల్లోళ్ళైనా తెల్లోళ్ళైనా, మనమంటే ఇష్టపడే వాళ్ళైనా మనమంటే ద్వేషించే వాళ్ళైనా, మనల్ని పొగిడే వాళ్ళైనా తిట్టుకునే వాళ్ళైనా ఎవ్వరికి కూడా కీడు చేయకూడదు. వాక్యం చెప్పేటువంటి విషయం ప్రియులారు, ఇది ఖచ్చితంగా మనం పాటించాలి. ఎవ్వనికి కీడు చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి. కీడు చేయొద్దంటే ఏం చేయమని అర్థం? కీడుకు ప్రతి కీడు ఎవ్వనికి చేయొద్దు, కీడుకు ప్రతి కీడు తలంచవద్దు, కీడుకు ప్రతి కీడు చేయకూడదు అని చెప్తున్నాడంటే, కీడు చేయకూడదు అంటున్నాడంటే ఏం చేయమని అర్థం? మేలు చేయమని అర్థం. ఎక్సలెంట్ సిస్టర్. కీడు చేయొద్దు అని బైబిల్ చెప్తుందంటే మేలు చేయి అని అర్థం. అందుకే పౌలు గారు ఎప్పుడు కూడా ఒక క్లారిటీతో ఉంటారు కాబట్టి ఆయన క్లియర్గా చెప్పాడు. ఏమని చెప్పాడు? ప్రజలందరికీ దృష్టికి, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉన్నాడు. అందరికీ ఏది మేలుగా ఉంటుందో, ఏది శ్రేష్టంగా ఉంటుందో ఫిలిప్పీ 4:8 కూడా పౌలు గారు రాస్తారు కదా. ఏవి యోగ్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి మెప్పు కలవో, ఏవి ఉపయోగమైనవో, అన్నీ ఏవి మంచివో, ఏవి శ్రేష్టమైనవో వాటన్నిటి మీద, ఏవి సత్యమైనవో వాటన్నిటి మీద ధ్యానం ఉంచుకునుడి. వాటి గురించి ఆలోచన చేయాలి. మనం క్రైస్తవులుగా మారిన తర్వాత కూడా పగ, కలహము, రాగద్వేషము ఇలాంటివన్నీ వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి. మనం ఈ లోకానుసారమైన, శరీరానుసారమైన
ఈ రాగద్వేషాలు, ఐహిక విచారాలు, ఈ లోకానుసారమైన మనుష్యరీతిగా బ్రతుకుట, మనుష్యరీతిగా ఆలోచించడం, వీటన్నిటి విషయమై మనము చచ్చిన వారి వలె ఉండాలి. చచ్చిన వాళ్ళు ఏమి పగ పెట్టుకోరు. మనం అనుకుంటాం అదొక అపోహ. వాళ్ళు పగబెట్టుకొని ఫలానామె చనిపోయింది, ఆమె బ్రతుకున్నప్పుడు నేను ఆమెకు బాకీ ఉన్నాను, ఆమె డబ్బులు ఆమెకి చెల్లించలేదు కాబట్టి దైవం వచ్చి నన్ను పీడిస్తుంది, నా మీద పగబెట్టుకుంది. పగ పెట్టుకో. మరణించిన తర్వాత ఆత్మలు వాళ్ళు పగ పెట్టుకోరు. అవన్నీ మన ఆలోచన. మనం పగ, వీటన్నిటి విషయమై చచ్చిపోయిన వారు. ప్రేమ ఉండాలి, క్షమ ఉండాలి, మేలు చేయాలి ఇతరులకి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చివరిగా కీడు చేయవద్దు అనేటువంటి మాట పౌలు గారే కాదు, మోషే గారే కాదు, సొలొమోను గారే కాదు. మోషే గారు లేవి కాండంలో చెప్పారు, సామెతల గ్రంథంలో సొలొమోను గారు చెప్పారు, రోమపత్రికలో పౌలు గారు చెప్పారు, ఫిలిప్పీ పత్రికలో కూడా చెప్పారు. పేతురు గారు ఏం చెప్తున్నారో కూడా చూసి మనము వాక్యంలో ముందుకెళ్దాం. మొదటి పేతురు పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదములకు వారసులవుటకు మీరు పిలువబడుతుంది కనుక కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఇది ఇంకా టఫ్గా అనిపిస్తుంది కదా. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. కీడుకు ప్రతి కీడు చేయొద్దు. ఎవరైనా తిడితే, ఎవరైనా బూతులు మాట్లాడితే, అనకూడని మాటలు మిమ్మల్ని అంటే, నిందిస్తే తిరిగి వాటిని మరలా వాళ్ళని మీరు అనొద్దు. ఎలా ఉండండి? దీవించండి. మిమ్మల్ని ఎవరైనా తిడితే గాడ్ బ్లెస్ యూ అనండి. 2011 నుండి నాకు ఒక స్నేహితురాలు ఉన్నారు. ఆమె దృష్టిలో నేను ఉండేదానిని, నా దృష్టిలో ఆమె ఇంకా ఉన్నారు. ఎప్పుడు వాక్యం బాగా చెప్తావు, ప్రార్థన బాగా చేస్తావు, నేను జీవితాంతం ఎమాన్యుయల్ ప్రేయర్ హౌస్కి రుణపడి ఉంటాను, ఎమాన్యుయల్ ప్రేయర్ హౌస్ జీవితాంతం నేను విడిచిపెట్టను అని ఎన్నో సాక్ష్యాలు, లైవ్ టెస్టిమనీస్ ఇచ్చినటువంటి స్నేహితురాలు, సహోదరి కంటే కూడా ముఖ్యంగా స్నేహితురాలు. ఏమీ కారణం లేదు, కారణమేమి లేకుండానే వాక్యం ప్రకారం బ్రతకకుండా, వాక్యం ప్రకారం బ్రతకండి అని చెప్పే ఒక పాస్టర్ గారిని చేరదీశారు. ఇన్ ద సెన్స్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. వాక్యానుసారంగా బ్రతకని వాళ్ళ శైలిలో ఈవిడ కూడా నడుస్తున్నారు. వాక్యాన్ని అనుసరించని వాళ్ళ పద్ధతిలో ఈవిడ కూడా నడుస్తూ ఉన్నారు. ఎవరన్నా క్షమిస్తే వాళ్ళెందుకు నువ్వు క్షమించడం, వాళ్ళెందుకు నువ్వు సపోర్ట్ చేయడం, వాళ్ళెందుకు నీ ప్రార్థనకు రానియడం అని నాకు చెప్తున్నారు. నేను దేవుడు చెప్పిన మాట వినాలా? వాక్యానుసారం బ్రతకకుండా మిగిలిన వాళ్ళందరూ మీరు బ్రతకండి అని బోధిస్తున్న పాస్టర్ గారి మాట వినాలా? అలాంటి పాస్టర్ని ప్రోత్సహిస్తున్న నా స్నేహితురాలి మాట వినాలా? ఎవరి మాట వినాలి? నేను దేవుడి మాటే విన్నాను. దేవుడి మాట వినినందువలన ఈవిడికి ఆవిడ దృష్టిలో దూరం అయిపోయాను, నా దృష్టిలో కాదు. దూరం అయిపోయాను. కాంటాక్ట్ లేదు, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసరికి టెస్టిమోనీలో తేడా వచ్చేసింది. నా గురించి ఇంతకుముందు అన్యులకి అనేక మంది అన్య సహోదరులు ఆమె ద్వారా మన ప్రార్థనకు వచ్చారు. ఆమె ద్వారా, ఆమె చెప్పుడు ద్వారా మన గురించి మంచి సాక్ష్యం, మన సంఘం గురించి మంచి సాక్ష్యం చెప్పుడు ద్వారా అనేక చోట్ల ప్రార్థనకి వెళ్ళి ప్రార్థన జరపడం జరిగింది. అలాంటి వ్యక్తి తనకంటే వయసులో పెద్ద అయిన పాస్టర్ గారిని గౌరవించదు, తనకే వాక్యం తెలుసు అన్నట్టుగా నిలదీస్తుంది.
మాట్లాడితే ఆమెకే తెలుసు అన్నట్టుగా రెఫరెన్స్లు చెప్తుంది, పగ చేసుకుంటుంది. ఎంతమందిని పగ చేసుకొని ఆ మొక్కతే భక్తి పొర్రాల్లాగా ఉంటుంది అని ఆ టెస్టిమోనీలో తేడా వచ్చేసి డిఫరెంట్ టెస్టిమోనీ పాస్ చేస్తూ ఉన్నారు, షేర్ చేస్తూ ఉన్నారు అందరికీ. అందరూ అలా ఉంటారో లేదో తెలియదు, కానీ క్రైస్తవులు మాత్రం నాకు తెలిసినంతవరకు, నాకున్న నా చిన్నపాటి అనుభవాలు, నాకు ఎదురైనటువంటి పరిస్థితులను బట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఆ వినిన వాళ్ళు ఎవరితోనైతే నా స్నేహితురాలు చెప్పిందో విన్నవాళ్ళు ప్రార్థన చేసి అంత సమాధానంగా జరగాలి, వాళ్ళ మధ్య సమాధానం అనుగ్రహించు ప్రభు అని ప్రార్థన చేయొచ్చుగా. మళ్ళా వచ్చి నాకు చెప్పారు. నాకు చెప్పినప్పుడు నేనేమనాలి? A to Z ABCD ఏం జరిగిందో వీళ్ళకి వివరించాలా? ఒకప్పుడు నా గురించి ఎంతో గొప్ప సాక్ష్యం చెప్పిన నా స్నేహితురాలని ఇప్పుడు ఇలా చెప్తుందని నేను కూడా తన గురించి నెగిటివ్గా చెప్పాలా? తను చేస్తున్న పొరపాట్లన్నింటినీ రిపీట్ చేయాలా? తను నా గురించి పొరపాటుగా మాట్లాడింది కదని నేను కూడా మాట్లాడాలా అని ఆలోచన చేస్తే ఒకే మాట నా నోట వచ్చింది. ఓ, అలా చెప్పారా, మా ఫ్రెండ్ అలా చెప్పారా, గాడ్ బ్లెస్ హర్ అన్నాను. గాడ్ బ్లెస్ హర్, అంతే. నేను ఇప్పుడు చెప్తుంది కూడా గాడ్ బ్లెస్ హర్. ఎందుకంటే తిరిగి మనం ఏం చెప్పినా మనం దేవుని బిడ్డలం కాదు, ఏం మాట్లాడినా మనం దేవుని బిడ్డలం కాదు, ఏమి తిట్టుకున్నా, ఆలోచన చేసినా, నొచ్చుకున్నా, మచ్చరపడినా, ఏం చేసినా మనం దేవుని బిడ్డలం కాదు. తెలియక ఒకరు చేస్తే, తెలియక సహోదరుడు మన పట్ల తప్పిదం చేస్తే వాళ్ళని క్షమించమనే మనం కోరాలి, వాళ్ళని దీవించమనే కోరాలి. పేతురు గారు చెప్తున్న మాట అదే. ఏం చెప్తున్నారు పేతురు గారు? 3వ అధ్యాయం 9వ వచనంలో కీడుకు ప్రతి కీడు చేసిన వాళ్ళను, దూషించిన వాళ్ళను ఏం చేయమని చెప్తున్నాడు? ప్రతి దూషణ చేయక దీవించుడి, దీవించుడి, దీవించుడి. దీవిస్తున్నామా మనం? దీవించగలిగితే గనక మనము దేవుని శిక్ష నుండి తప్పించుకున్న వాళ్ళు. మీరు చూసారో లేదో, మీరు ఆలోచన చేశారో లేదో, ఈ విషయాలు చూస్తూ ఉన్నప్పుడు కీడుకు ప్రతి కీడు చేయొద్దని చెప్తున్నటువంటి దేవుడు శిక్షకు పాత్రలు కావద్దు. కీడుకు ప్రతి కీడు చేస్తే శిక్ష మన మీదకి వస్తుంది. ఇక్కడ దావీదు కూడా సౌలేదో నన్ను చంపాలనుకున్నాడని మీరు అతన్ని చంపితే ఎలా, అతని కుమారుని చంపితే ఎలా? నేను చెప్పాను అలా చేయమని, కీడుకు ప్రతి కీడు చేయమని నేను చెప్పానా? అలా ఎవరైనా మీరు కీడుకు ప్రతి కీడు చేస్తే మిమ్మల్ని చంపేస్తాను, మిమ్మల్ని చంపకుండా నేను వదలను అంటున్నాడు దావీదు. మరి మన పరమ దావీదు, మన దేవుడు కీడుకు ప్రతి కీడు ఎవరికైనా మనం చేస్తే, హానికి తిరిగి హాని చేస్తే, దూషణకు ప్రతి దూషణ మనం చేస్తే మనల్ని పనిష్ చేయడా? దేవుడు మనల్ని శిక్షించడా అని ఆలోచన చేస్తే ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఎందుకంటే దేవుడు వాటిని మనకి నేర్పించి ఉన్నాడు. దేవుడు మనకు వాటిని నేర్పించి ఉన్నాడు. నేర్పించినప్పుడు నేర్పిన మార్గంలో నడవకపోతే మన తండ్రి కనుక మనల్ని గద్దించి మనల్నే ఒక దెబ్బ కొడతాడు. ఆయన మన శిక్షించే వాళ్ళని దేవుడు శిక్షించడం అది వేరే విషయం, ఆయన తీర్పులోకి తీసుకొస్తాడు, అది వేరే మ్యాటర్. ఆయన చూసుకుంటాడు, ఆ క్యాలిక్యులేషన్ ఆయనది. కానీ ఆయన చేయవలసిన జడ్జిమెంట్ మనం తీసుకొని మనము జడ్జి చేస్తూ, మనము తీర్పు తీరుస్తూ, మనము దూషణ చేసి కీడు చేస్తుంటే ఆ శిక్ష అంతా, పనిష్మెంట్ అంతా దేవుడు మనకిస్తాడు. ప్రియులారా, క్రైస్తవ్యంలో ఖచ్చితంగా పాటించవలసిన విషయాలు ఇవి. క్రైస్తవ్యంలో ఖచ్చితంగా పాటించవలసిన విషయాలు. మన పాఠంలోనికి మనం వద్దాం. ఇంకొక మాట నేను చదివి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఇది కూడా చదువుదాం. లోకస్వార్త 23వ అధ్యాయము. లోకస్వార్త 23వ అధ్యాయము 39 నుండి 41 వచ్చిన వరకు చదువుతారా? 39 నుండి 41 వచ్చిన వరకు. ఇతడు రాత్రి పై విలాసము కూడా ఆయనకు పైగా వాయబడెను. వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు,
నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పెను. చాలు సిస్టర్, ఇక్కడ గమనిస్తే చివరిగా ఎందుకు క్రీస్తునే మనం ఉదాహరణగా తీసుకున్నాం అంటే ఆయన్ని ది బెస్ట్ మోరల్, మనకి ది బెస్ట్ ఎగ్జాంపుల్, వన్ అండ్ ఓన్లీ ఎగ్జాంపుల్. తర్వాత క్రీస్తు తర్వాత పౌలు గారు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ సిలువ వేయబడినప్పుడు దేవుడు మ్రానున వేలాడదీయబడినప్పుడు కుడివైపున ఎడమ వైపున ఇద్దరు దొంగలు ఉన్నారు. ఒక దొంగ ఏమంటున్నాడంటే ఆయనను దూషించు ఈ విధంగా అంటున్నాడు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మును కూడా రక్షించు. దూషించాడు, మరలా హేళనగా పరిహాసం చేస్తూ మాట్లాడుతున్నాడు. నువ్వు క్రీస్తు కదా, నిన్ను నువ్వు రక్షించుకోగలవు, నువ్వు రక్షించుకొని నీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, నిజంగా నువ్వు క్రీస్తు అయితే మమ్మల్ని కూడా రక్షించు అన్నట్లుగా ఇక దూషణాన్ని రాయబడింది. ఇక్కడ ఏ మాటలు మాట్లాడాడో మనకు తెలియదు, కానీ ఆ విధంగా అవహేళన చేస్తూ మాట్లాడుతున్నాడు. కానీ రెండవ వాడు ఏం చేస్తున్నాడో చూడండి, ఆ మొదటి వాణిని గద్దించి అంటున్నాడు, నీవు కూడా అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? నువ్వు దూషిస్తున్నావు, అవహేళన చేస్తున్నావు అంటే ఫస్ట్ నువ్వు దేవునికి భయపడట్లేదని అర్థం. ఎవరినైనా మనం దూషిస్తున్నామంటే దాని అర్థం ఏంటో తెలుసా? మన నోట అనకూడని మాటలు వచ్చేస్తున్నాయి, వేయకూడని నింద వేస్తున్నాం, తొందరపడి మాట జారుతున్నాం అంటే అర్థం ఏంటో తెలుసా? అర్థం ఏంటండి? దేవునికి భయపడట్లేదని అర్థం. ఈయనేమంటున్నాడు, నువ్వు దేవునికి భయపడవా? ఇదే శిక్షా విధిలో నేను ఆయన కొద్దిసేపట్లో మరణిస్తాం, కాసేపట్లో మన ప్రాణం పోతుంది, కొద్దిగా కూడా చివరి సమయంలోనైనా దేవునికి భయపడవా? మాట్లాడేటప్పుడు నోటి నుండి ఒక మాట వచ్చేటప్పుడు దేవునికి భయపడే పని లేదా అంటూ, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి దేవుడు మ్రానున వ్రేలాడదీయబడి ఉన్నాడు. యేసుక్రీస్తు వ్రేలాడుతున్నాడు అంటే శాపగ్రస్తుడు అనే అర్థం. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న మాటల్లో చూసిన ఉదాహరణలో శిక్ష ఏంటి? శిక్ష మ్రానున వ్రేలాడదీయబడడం అనేది శిక్ష. యెహోషువ హాయిరాజుకు చేసిన శిక్ష, అంతేకాదు మిగిలిన వారికి వేసిన శిక్ష, అంతేకాదు దావీదు రేకాబుకు మరియు బయనాయునుకు వేసినటువంటి శిక్ష, వేలాడదీయడం అంటే పనిష్మెంట్. అది పనిష్మెంట్ జనరల్గా ఎవరికి ఇస్తారండి? తప్పు చేసిన వాళ్ళకా, తప్పు చేయని వాళ్ళకా? నీతిమంతులుకా, అనీతిమంతులుకా? అనీతిమంతులు. తప్పు చేయని వారికి, చేసిన వారికి, క్షమించండి, తప్పు చేసిన వారికి పనిష్మెంట్, అనీతిమంతులకు పనిష్మెంట్, రాంగ్ ట్రాక్లో వెళ్ళిన వాళ్ళకి పనిష్మెంట్. అలాంటి వాళ్ళు వ్రేలాడారు ఇప్పటి వరకు చరిత్రలో, బైబిల్ చరిత్రలో. మ్రాను మీద వ్రేలాడిన వాడు యేసు ప్రభు అని మనం మాట్లాడుతున్నాం. మ్రాను మీద వ్రేలాడిన మిగిలిన అందరూ కూడా శాపగ్రస్తులు, శిక్షకు అర్హులు వాళ్ళు. కానీ మన యేసు ప్రభు వారు ఒక్కడు మాత్రమే ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి, ఏ తప్పిదము చేయకుండా శాపగ్రస్తుడుగా ఉంది, శిక్షను అనుభవిస్తుంది. శాపగ్రాహి అయినది, శిక్షను అనుభవిస్తున్నది మన దేవాది దేవుడు యేసు ప్రభు. ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ తప్పిదము చేయకుండా ఆయన శిక్షను అనుభవిస్తున్నాడు. ప్రియులారా, శిక్షను భరించిన వారు లేక శిక్షకు అర్హులైనటువంటి వారు ఒక్కొక్కసారి ఆ బాధను భరించలేక పనిష్మెంట్ తీసుకునేటప్పుడు తిరిగి ఏదో ఒక మాట్లాడుతుంటారు పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళని. కానీ మన దేవుడు క్షమించాడు, కానీ ఎవరిని శపించలేదు. నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని తప్పు తెలుసుకున్నటువంటి దొంగతో చెప్పాడు. హేళన చేసిన దొంగను నేడే నీవు నరకంలో ఉంటావని కానీ,
ఇంకో చోట ఉంటావు అని కానీ ఆయన్ని తిరిగి దూషించలేదు. అలాంటి వాడు మన దేవుడు. మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటయ్యా అంటే, దేవుడు కీడుకు ప్రతి కీడు చేయడం ఇష్టపడడు. మనం కూడా ఇష్టపడకూడదు. దేవుడు తప్పిదము చేయకుండానే తప్పు చేసిన వాని వలె, తప్పు చేసిన వాడు ఎలా అయితే శిక్ష అనుభవిస్తాడో ఆ విధంగా శాపగ్రాహి అంటే ఆ శాపమును తీసుకొని శిక్షను తన మీద వేసుకొని పనిష్మెంట్ తను అనుభవించడానికి రెడీ అయ్యి కేవలం మనం చేసిన తప్పుల నిమిత్తం ఆయన శాపగ్రస్తుడయ్యాడు, శాపగ్రాహి అయ్యాడు, శాపముగా ఆయన ఎంచబడ్డాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ మాటలను మనం గుర్తుపెట్టుకొని అసలు మ్రానున వ్రేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు అనేటువంటి ఈ వర్షన్ ఇప్పటి వరకు మనం వినిన వర్షన్ను మనం గుర్తుపెట్టుకొని ఇప్పుడు మనం చదువుదాము గలతీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని. గలతీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను. ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనలను విమోచించెను. ఎందుకు? ఎవరి కోసం అంటే మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించడానికి. ఇప్పటికి మనం గుర్తుపెట్టుకోండి, గలతీ పత్రికలు ఇది 2వ శాపముగా మనకు కనబడుతుంది. 2వ రకమైన శాపం. మొదటి శాపం ఏంటి? మొదటి శాపం మనం చూసాం, శాపగ్రస్తుడు అనే మాట 10వ వచనంలో చూసాం. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకు శాపమునకు లోనై ఉన్నారు? ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. అంటే విధులన్నిట్లో ఏ ఒక్కటి ఫాలో అవ్వకపోయినా శాపం ఉంది. అది గలతీ పత్రికలో చూస్తున్నటువంటి మొదటి శాపము. 13వ వచనంలో మనకు కనబడే శాపం ఏంటయ్యా అంటే ధర్మశాస్త్ర సంబంధమైన శాపము. ఏంటి ఆ ధర్మశాస్త్ర సంబంధమైన శాపము? ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై. ఇది నేను వివరించవలసి ఉన్నది. ఆత్మను గూర్చిన వాగ్దానం అంటే ముందు వచనాల్లో మనం వివరించుకున్నాం. సెషన్ 16 or 15లో ఏమని వివరించుకున్నాం మనము? ఆత్మను గూర్చిన వాగ్దానం ఎక్కడ జరిగింది మనకి అంటే అపోస్తుల కార్యములు 2:38లో చెప్పాడు కదా, పేతురు గారు చెప్పారు కదా, మీరు మారు మనస్సు నుండి పాప క్షమాపణ నిమిత్తమై బాప్తీసం తీసుకోండి, అప్పుడు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఈ వాగ్దానము క్రైస్తవులకు ఒక్కరికే కాదు, అన్ని జనులకు కూడా, బయట వాళ్ళకి లోపటి వాళ్ళకి, అన్ని జనులకు, యూదులకు, అందరికి కూడా వర్తిస్తుంది అని పేతురు గారు చెప్పారు. అది వాగ్దానం. కానీ అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై. అబ్రహాము పొందిన ఆశీర్వచనం అంటే ఏంటి? ఏం ఆశీర్వచనం పొందాడు అబ్రహాం అంటే ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో అన్ని జనులందరూ, ప్రతి జనము, ప్రతి జనాంగము నీ వలన, నీ సంతానం మూలంగా ఆశీర్వదించబడుతుంది అని వాగ్దానం చేశాడు. అది అబ్రహాముకు అనుగ్రహించబడినటువంటి వాగ్దానము లేక ఆశీర్వచనం. అది ఎవరి ద్వారా నెరవేర్పు జరిగిందంటే క్రీస్తు ద్వారా నెరవేర్పు జరిగింది. అబ్రహాముకి ఎప్పుడో ఆదిలో చెప్పబడిన వాగ్దానము క్రీస్తు ద్వారా మనకు నెరవేర్చబడింది. క్రీస్తు వలన మనము ఆశీర్వచనము పొందుకొనుచున్నాము. క్రీస్తు ద్వారా అన్ని జనులకు కూడా ఆశీర్వాదము, యూదులకు కూడా ఆశీర్వాదము అని మనము గ్రహించున్నాం. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించింది. ఏ విధంగా మనం ఆశీర్వాదం పొందుకున్నాం? శాపం పొందుకోవాలి యాక్చువల్గా. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నీ మనం పాటించలేము, అసంభవం, అసాధ్యం. ప్రతిదీ ధర్మశాస్త్రంలోనిది పాటించుట ఏ వ్యక్తికైనా, ఎంతటి భక్తిపరుడికైనా, ఎంతటి బైబిల్ పండితుడికైనా అసాధ్యం, అసంభవం. సో ఆ రూట్లో మనము నిత్య జీవితాన్ని పొందుకోలేము, ఆశీర్వాదం పొందుకోలేము. దేవుడిస్తున్నటువంటి మరొక
ఆప్షన్ లేకపోతే ఆఫర్ ఏంటయ్యా అంటే ధర్మశాస్త్రాన్ని మొత్తాన్ని మీరు పాటించలేకపోతున్నారు కాబట్టి కేవలం అట్లీస్ట్ నన్ను నమ్మండి. ఏమని నమ్మండి? మీ పాపముల నిమిత్తము నేను ఈ లోకానికి వచ్చి మీ పాపములను నా మీద మ్రాను మీద వేసుకుని నేను మ్రాను మీద మోసుకుని పోయి మీ పాపముల నిమిత్తము మీరు భరించాల్సిన శిక్ష నేను భరించాను. మీరు మరణించవలసి ఉండగా మీ బదులు నేను మరణిస్తున్నాను. ఇదంతా మీరు నమ్మితే చాలు, నిత్య జీవితం మీకు వస్తుంది. అన్ని ఆజ్ఞలు పాటించడం, నిత్య జీవితం పొందుకోవడం సులభమా? యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి నా కోసం వచ్చాడు. నా పాపాలు తీసివేయడం ఆయన రక్తంతో మాత్రమే సాధ్యం. ఆయన మాత్రమే నన్ను పాపము నుండి పవిత్రుడిగా చేయగలడు. ఆయన మాత్రమే నిత్య జీవితాన్ని నాకు అనుగ్రహించగలడు అని నమ్మడం సులభమా? రెండిట్లో ఏది సులభం అంటే రెండవదే సులభం. ఆశీర్వాదమును దేవుడు క్రీస్తు మన కొరకు మరణించుట ద్వారా సకల ఆశీర్వాదము దేవుడు మనకు ఇచ్చాడు. సకల ఆశీర్వాదం అంటే ఇన్ ద సెన్స్ నిత్య జీవితమునకు మనలను పాత్రులుగా చేయడం. యోహాను సువార్త 6:48 విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. అదేనా వచనం? యోహాను సువార్త 6:48 విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, నేనే జీవాహారమును అనేటువంటి మాటలు అక్కడ ఉంటే ప్రియులారా నమ్మాలి. మనం ఇది నమ్మమని చెప్తున్నాను. ఎవరు చెప్తున్నారు ఈ మాటలన్నీ? ఇంతకీ మరలా సెకండ్ సెషన్గా ద్వితీయోపదేశ కాండం గనక ఎలా అయితే మోషే గారు ఇశ్రాయేలీలందరికీ మరలా ఉపదేశించిన విషయాలన్నిటినీ తిరిగి ఎత్తి ఉపదేశించారు. గలతీయులకు పౌలు గారు మరలా చెప్తున్నారు. ఏమని ఈ మధ్య కాలంలో వచ్చిన పరిసయ్యుల తెగకు సంబంధించిన యూదులు ఉన్నారే, వాళ్ళు వచ్చి సున్నతి పొందితే చాలు నిత్య జీవితం వస్తుందని మీకు చెప్తున్నారు కదా, పరలోకం వస్తుంది, సున్నతితోనే పరలోకం సాధ్యమని మీకు చెప్తున్నారు కదా. ఎందుకు భిన్నమైన స్వార్థ తట్టు మీరెంత త్వరగా తిరిగారు? సున్నతి పొందుకుంటే కాదు మీకు నిత్య జీవితం వచ్చేది. సున్నతి పొందుట ఎందు పొందకపోవట ఎందు ఏమీ లేదు. ఎప్పుడు మీకు నిత్య జీవితం వస్తుందంటే మీరు విశ్వాసం ఉంచితే నిత్య జీవితం వస్తుంది. ఏమని విశ్వసించాలి? యేసు ప్రభు మన కోసం వచ్చాడని, ప్రాణం పెట్టాడని, మరణించాడని, తిరిగి లేచాడని, మనకి నిత్య జీవితాన్ని ఇవ్వబోతున్నాడని విశ్వసించాలి. స్వార్థ అంటే ఇదే. క్రీస్తు జనన మరణ పునరుద్ధానాల గురించి ప్రకటించడమే స్వార్థ, తెలియచేయడమే స్వార్థ. ఆ స్వార్థను మరలా గలతీయులకు తెలియచేస్తున్నాడు పౌలు గారు. విశ్వసించిన వారిదే పరలోక రాజ్యం, నిత్య జీవితం. విశ్వసిస్తే మనకేంటి మేలు అంటే ఇందాక ఆల్రెడీ రెఫరెన్స్ చెప్పుకున్నాం, మీరు తర్వాత చదవండి. యోహాను సువార్త 6:48 మరలా మొదటి దశలోనికి రాసిన పత్రిక 4:14 కూడా విశ్వసిస్తే మనము విశ్వసించులాగున అని మాట ఉంటుంది అక్కడ. మనము విశ్వసించిన రీతిగా మనం నమ్మిన విధానం ప్రకారం నమ్మిన వాళ్ళను దేవుడు మరణించిన తర్వాత ఆయనతో కూడా లేపి తీసుకొస్తారు. చదవండి, ఆ మాట చదువుదాం ప్రియులారా. చదివి వాక్యాన్ని మనం ముగించుకున్నాం. దశలోనికలకు రాసిన మొదటి పత్రిక 4:14 యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చి. ఏమి నమ్మాలి మనం? యేసు మృతి పొంది తిరిగి లేచాడు. యేసు మృతి పొంది మన కొరకు తిరిగి లేచాడని మనం నమ్మితే, ఆయన యందు విశ్వాసం ఉంచితే ఏం జరుగుతుంది? ఆయన ఏ విధంగా అయితే మరణించి తిరిగి లేచాడో మనము కూడా మరణించిన తర్వాత అనగా నిద్రించిన తర్వాత మనలను ఆయన వెంట పెట్టుకుని వస్తాడు, మనల్ని కూడా లేపుతాడు. తరువాత నిరంతరము మనము జీవిస్తాం. దాన్ని నిరంతరము జీవిస్తాం అనేదాన్ని నిత్య జీవితం, నిత్య జీవములో మనం ఉంటాం అని మనం గుర్తుపెట్టుకోవాలి. యేసుని నమ్మరా
దోషము వీడరా, రక్షణ పొందరా ఓ పాపి, ఓ పాపి. యేసుని నమ్మరా, దోషము వీడరా, రక్షణ నందరా ఓ పాపి, ఓ పాపి. యేసు ప్రభుని నమ్మడమే మనం రక్షించబడటం. ఇంటి జీవితంలో మనం ఉండడానికి అదొక్కటి మాత్రమే మనకి సాధ్యపడే మార్గం. ధర్మశాస్త్రం అంతా మనం పాటించలేం, కానీ పరిసయ్యులు ధర్మశాస్త్రం పాటించాలి, సున్నతి చేయించుకోవాలని పాత నిబంధనలో దేవుడు కొట్టివేసిన ఆజ్ఞను, దేవుడు కొట్టివేసిన ద్వేషమును మరలా ఇక్కడ బోధిస్తూ వక్రమైన మార్గంలో తీసుకెళ్తున్నారు గలతీయుల్ని. ఆల్ రైట్, మనం ఇప్పుడు ఆలోచన చేద్దాం. ఇప్పటి వరకు మనం గలతీయుల గురించే మాట్లాడుతున్నాం కదా. గలతీయులు రాంగ్ రూట్లో నడిచారు, గలతీయులు వక్రమైన బోధకు లోబడ్డారు, గలతీయులు వక్రమైన బోధకు తమ చెవినిచ్చి దురద చెవులు గలవారై వాళ్ళు ఆ చెవులన్నిటిని కూడా భిన్నమైన బోధకు అప్పగించి అసలైన వాక్యాన్ని, సత్యమైన వాక్యాన్ని పెడచెవిని పెట్టారు అని మనం మాట్లాడుకుంటా ఉన్నాం. మనం గలతీయులం కాదా? మనం గలతీయులం కాదా? మనం మోడర్న్ గలతీయులు. వీఆర్ మోడర్న్ గలేషియన్స్. వక్రమైన బోధకు చెవి యొగ్గే వాళ్ళు మనలో లేరా? అంటే ఈ గూగుల్ మీట్లో ఉన్న వాళ్ళలో లేకపోవచ్చు, మనం కాకపోవచ్చు, మన క్రైస్తవుల్లో లేరా? యెరూషలేము నుండి సిలువను తెచ్చామండి అంటే అది కొనుక్కునే వాళ్ళు లేరా? యెరూషలేము నుండి పెన్నులు తీసుకొచ్చాం, ఈ పెన్నుతో మీ అబ్బాయి చేత పరీక్ష రాయించండి, ఖచ్చితంగా పాస్ అవుతాడు, చదవకపోయిన ర్యాంకులు వస్తాయంటే నమ్మి ఆ పెన్ను కొనుక్కునే వాళ్ళు లేరా? 20 రూపాయల కొబ్బరి నూనె 150 రూపాయలు ముద్ర వేసి అమ్మి, ఇది దేవుని ప్రేయర్ ఆయిల్, ఇది రాస్తే స్వస్థత వస్తుందంటే ఆ ఆయిల్ని కొనేవాళ్ళు లేరా? ఆనాటి కాలంలో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకైలు వీళ్ళందరూ దేవుణ్ణి చాలా చిరాకు పెట్టించారు, డిస్టర్బ్ చేశారు దేవునికి బాగా కోపం తెప్పించారు. ఎంత కోపం తెప్పించారంటే కరుణామయుడు, దయామయుడు, తనను సిలువ వేసిన వారిని సైతం క్షమించగలిగిన గొప్ప దేవుని హృదయాన్ని కొరడా జులిపించి చెళ్ళుమని అక్కడ బల్లలు, దేవాలయంలో ఉన్న బల్లలు విసిరికొట్టి పగలగొట్టి రోకలు చల్లేసి విసిరేసి కొరడాతో వాళ్ళని కొట్టే అంత కోపం తెప్పించారు. కారణం ఏంటో తెలుసా? దేవాలయమును వ్యాపార పుటిలుగా చేసినందుకు, దేవాలయమును దొంగల గుహగా మార్చినందుకు. ఇప్పుడు లేరా ఇలాంటి దొంగలు? యథార్థవాది, లోక విరోధి, యథార్థంగా మాట్లాడే ఏ దైవజనురాలైనా ఏ దైవజనుడైనా ఎవరికి నచ్చరు. నా దృష్టికి ఒకళ్ళకి నచ్చడం నా ఇంపార్టెంట్ కాదు, ఒకళ్ళకి నచ్చడం, ఒకళ్ళని ఇంప్రెస్ చేయడం మా ధ్యేయం కానే కాదు. అందుకే నేను ధైర్యంగా మాట్లాడతాను. ఎందుకు వ్యాపారం చేస్తున్నాం? దేవుని పేరుతో ఎందుకు వ్యాపారం చేస్తున్నాం? వాక్యము వినడం ప్రతి ఆదివారం, లేకపోతే ఆరాధన అవకాశం ఉన్నప్పుడల్లా ఆరాధించవలసిన సమయానికి, ఆరాధించవలసిన స్థలానికి, ఆయన మందిరానికి వెళ్ళి ఆరాధించకుండా మీరు ఏ ఏరియాలో ఉన్నా పర్లేదు, మీకు బ్రెడ్ అండ్ వైన్ పార్సిల్ చేయబడి ఇంటికి వస్తుంది. అంటే ముందుగానే ఒక నెలంతటికి సరిపడా ముందుగానే తీసుకోవడం తప్పు కాదా? దేవుడు ఆరాధించినటువంటి ప్రాసెస్లో అందరూ సమకూడిన తర్వాత ఆయన రొట్టె తీసుకొని దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి తర్వాత పంచిపెట్టాడు. దానికి ఒక ప్రాసెస్ ఉందండి. ఇట్స్ నాట్ జస్ట్ అ బ్రెడ్, ఇట్స్ ఫ్లెష్ ఆర్ బాడీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శరీరం అది. దానికి ఒక పద్ధతి, పాడు ఉన్నాయి, ఒక క్రమం ఉంది, ఆరాధన క్రమం అంటాం దాన్ని. ప్రభు బల్ల అంటే ఎంత పవిత్రమైనదండి. పార్సిల్ చేసి ఇంటికి పంపిస్తారా? స్వీట్ ప్యాకెట్ అది, ఐస్ క్రీమ్ బండిలా అది. ఇంటికి పంపిస్తే పార్సిల్ చేసి తెచ్చేసేది ఆరాధన కాదు.
మా అయ్యగారు అలాగే చెప్పారండి, మేమందరం అలాగే చేస్తాం. టీవీలో అయ్యగారు వాక్యం చెప్తా, ఆరాధన వాక్యం చెప్తారు, మేము ఇంట్లోనే ప్రార్థన చేసుకొని రొట్టె వీరుస్తాం. ఎన్నో ఎన్నో వక్రమమైన బోధలు. గలతీలో ఏదో 1-2 ఉన్నాయేమో, కానీ ఈ 21 సెంచరీ గలేషియన్స్లో, మోడర్న్ గలేషియన్స్ అయిన మన క్రైస్తవుల్లో ఇలాంటివి కోకొల్లలు ఉన్నాయి. కోకొల్లలు చెప్పుకుంటే మనకే సిగ్గు. ఎందుకంటే అందుకే మనల్ని బట్టే దేవుని నామం అవమానించబడుతుంది. మనం కరెక్ట్గా వాక్యాన్ని ఫాలో అవ్వకపోవటను బట్టే. ఇందు నిమిత్తమే కదా అన్ని జనుల ఎదుట నా నామము మీ వలన దూషింపబడుచున్నది. ఎంత మాట తెలుసు అది. మనస్సాక్షి ఉన్న వాళ్ళు చచ్చిపోతారు అసలు ఆ మాటకి. మన నిమిత్తము, మనం ఫాలో అయ్యే రాంగ్ రూట్స్ నిమిత్తము, వాక్యంలో లేనిది కల్పించుకొని దేవుని నామాన్ని అవమానపరుస్తూ, దేవుని యొక్క శరీరాన్ని, రక్త మాంసములను చాలా చులకనగా తీసిపారేస్తూ, ప్రేమ, క్షమ అనే విషయాలను, నిత్య జీవితం అనే విషయాలను, ఆరాధన అనే అంశాన్ని, దేవుణ్ణి ఆరాధించడం అంటే కేవలం చప్పట్లు కొట్టడం, మన మీద వస్త్రాలు ఉన్నాయో లేవో చూసుకోకుండా ఎగరటం, డాన్స్ వేయటం కాదు. ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఆరాధించేటప్పుడు మన బాడీ లాంగ్వేజ్ బీ కేర్ఫుల్గా ఉండాలి. చాలా చాలా జాగ్రత్తగా, చాలా సిన్సియర్గా చేయవలసింది. నిజమైన ఆరాధన చేసేటప్పుడు మన నోట మాట కూడా రాదు. నిజంగా మన హృదయం, దేవుడు మనమే, దేవునితో మనం మాట్లాడుతున్నాం, మనము మన పాపపు ఒప్పుకోలు చేస్తున్నాం, మనం పశ్చాత్తాపడుతున్నాం, మనం చేసినవి తలపోసుకొని ఎలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని కాపాడాడు, మనల్ని లేవనెత్తాడు, మనల్ని రక్షించాడు, ఎంత అద్భుతమైన రీతిలో మనల్ని మార్చుకున్నాడు, అవన్నీ తలపోసినప్పుడు మాటలు రావు. కృతజ్ఞత, కన్నీరు మాత్రమే వస్తుంది, మూలుగులు వస్తాయి. అది నిజమైన ఆరాధన అంటే. మ్యూజిక్ కాదు ఆరాధన అంటే. మ్యూజిక్ పెడితే వర్షిప్ చేసేది 1 నిమిషం కూడా ఉండదు. శరీరం ఉప్పొంగడానికి వర్షిప్ సమయంలో చాలా చర్చెస్లో ఒక రకమైన శరీరాన్ని ఉప్పొంగజేసే, ఉద్వేగపరిచే ఒక రకమైన మెలోడియస్ మ్యూజిక్ పెడతారు. ఒక ఇన్స్ట్రుమెంట్ మన హృదయంలో పశ్చాత్తాపాన్ని తీసుకురాకూడదు. ఒక ఇన్స్ట్రుమెంట్ వలన మనము మార్పు చెందితే ఏ ఇన్స్ట్రుమెంట్ వలనైనా మార్పు చెందుతాం మనం. డివోషనల్ సాంగ్స్కే కాదు, మూవీ సాంగ్స్ కూడా మన శరీరంలో మార్పులు వస్తాయి ఒకవేళ ఇన్స్ట్రుమెంటల్ కల్చర్కి మనం అలవాటు పడి ఆరాధన చేస్తే కనుక. అది కాదు దేవుడు కోరుకునే ఆరాధన. ఆత్మ సత్యం. మన ఆత్మ, మన హృదయము, మన జీవితము, మన జీవము ఆయనతో చాలా పర్సనల్గా, చాలా ఏకాగ్రతతో, చాలా అన్యోన్యత కలిగి దేవునితో ఆ రిలేషన్ ఖచ్చితంగా ఆత్మతో ఆరాధించే వారికే అర్థమవుతుంది. వెరీ పర్సనల్ లెవెల్లో మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఇంకేమి, నథింగ్ షుడ్ బి హిడెన్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర మనం ఏమీ దాచలేము. భర్తకు తెలియకుండా మనం కొంత డబ్బును దాచవచ్చు, భర్తకు తెలియకుండా ఏమైనా కొన్ని విషయాలు దాచిపెట్టి ఉండొచ్చు, భార్యకి తెలియకుండా ఏమైనా కొన్ని సంఘటనలు ఎందుకులే గొడవలు అవుతాయి అని దాచి ఉండొచ్చు. బట్ వీ షుడ్ నాట్ హైడ్ ఎనీథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ గాడ్. మన దేవుడు, మన ఫాదర్, మన దేవుడు, మన తండ్రి దగ్గర మనం ఏది కూడా దాచిపెట్టకూడదు. మన హృదయాన్ని పానార్పణముగా యథార్థంగా ఆయన సన్నిధిలో ప్రోక్షించేది ఆరాధన అంటే. నీ ఇంట్లో నువ్వు పని చేసుకుంటా ఏదో టీవీలో సౌండ్ వస్తుంటే, టీవీలో వాక్యం వస్తుంటే అప్పుడు నీ అంతట నువ్వు విరిచి నువ్వు తీసుకునేదా ఆరాధన ప్రభువు వల్ల? అంటే ఎన్ని రకాలుగా తప్పిపోతుందో క్రైస్తవ సమాజం. విచారకరం ప్రియులారా, చెప్పడానికి వీలు లేదు. సత్యవాక్యం కరువైపోయింది. ఆల్మోస్ట్ ఎక్కడో కొన్ని చోట్ల కనబడవచ్చు. ఎందుకంటే అందరినీ ఒక తాటికి కట్టేయలేం మనం.
ఇంకా సత్యవాక్యం అనుసరించే వాళ్ళు ఉన్నారు కాబట్టే ఇంకా అంతం బహుశా రాలేదేమో. గమనిద్దాం, గ్రహిద్దాం. మార్కు సువార్త 4:24 మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ప్రసంగి గ్రంథం 7:24 సత్యమనున్నది బహులోతుగాను దూరముగాను బహులోతుగాను ఉన్నది, దానిని వివేచించి తెలుసుకొనగలిగిన వాడు ఎవడు? వాక్యం అంటేనే సత్యం. యోహాను సువార్త 17:17 ప్రకారం సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. సత్యం అనేది ఎలా ఉంది? లోతుగా ఉంటుంది వాక్యం. పిట్ట కథలు, జోకులు కాదు వాక్యం అంటే. గుర్తుపెట్టుకోవాలి, సత్యవాక్యమును శ్రద్ధగా అనుదినము దివారాత్రము దాన్ని ధ్యానించాలి, నేర్చుకోవాలి, ప్రాణం పెట్టాలి. వాక్యం 7:35 స్టార్ట్ చేయబడిద్ది అని అంటే 35కి ఒక్కళ్ళే జాయిన్ అయ్యారు. కోమల్ బ్రదర్ ఒక్కడే 7:35 ప్రజెంట్. సత్యవాక్యం అంటే ప్రాణం పెట్టి నేర్చుకోవాలి. ఒకవేళ మన ఇంట్లో చికెన్ వండుతామేమో, లేకపోతే ఇంకొక కూర వండుకొని ఆనందిస్తామేమో, ఆ సమయంలో ఏదో ఒక టమాటా పచ్చడో పచ్చిమిరకాయలు పచ్చడో ఏదో ఒక పచ్చడి నూరుకొని మటన్ బిర్యానీ కంటే టేస్టీ వాక్యాన్ని ఎంజాయ్ చేయండి. చాలా తృప్తిగా ఉంటుంది మీ శరీరము, మీ ఆత్మ కూడా, ప్రాణం కూడా. గుర్తుపెట్టుకుందాం, సత్యవాక్యమునకు మనం విలువిద్దాం, సత్యవాక్యాన్ని గౌరవిద్దాం, ప్రేమిద్దాం. భిన్నమైన బోధ తట్టు మనం తిరగొద్దు. గలతీయుల వలె అసలే ఉండొద్దు. వాక్యం ఏం చెప్తుంది, లేఖనం ఏం చెప్తుందో అది విందాం. పాస్టర్ గారు ఏం చెప్తున్నారో, పాస్టర్ గారి పార్షియాలిటీ మనకు ఉండకూడదు. పాస్టర్ గారు కూడా మానవుడే. దేవుడు ఏం చెప్తున్నాడో ఆలకిద్దాం. గౌరవించండి పాస్టర్లని, దేవుని బిడ్డలను గౌరవించండి, తప్పులేదు. కానీ వాళ్ళు చెప్పేది వాక్యానుసారం అయితే అది మీరు చేస్తే బాగుంటుంది. వాక్యానుసారం బ్రతకకుండా బోధిస్తున్నటువంటి వారిని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు క్రీస్తు విరోధులు, వాక్యానికి విరోధంగా బ్రతుకుతున్నారు, వాక్యానికి విరోధంగా బోధిస్తున్నారు. వాక్యము కాని దానిని వాళ్ళ సొంత ఆలోచనలు కూడా దానిలో కలిపి బోధిస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తుకు విరోధంగా, క్రీస్తు మనస్సు. వాక్యం అంటే ఇది క్రీస్తు మనస్సు, ఆయన హృదయం ఇది. ఆయన మనసులో ఏముందో మనకు తెలియజేశాడు. దీనికి విరోధంగా ఎవరు ఏది బోధించినా వాళ్ళు దేవునికి విరోధంగా ఉన్నారని అర్థం. అలాంటి వాళ్ళను ఎంకరేజ్ చేయొద్దు. వీలైతే వారికి నేర్పించడానికి ట్రై చేయండి, వాళ్ళను ఖండించడానికి ట్రై చేయండి, తప్పులేదు. ఖండించకపోతే మనది తప్పు అంటున్నాడు దేవుడు. కాబట్టి గలతీయులకు పదే పదే మీరు వినిన సత్యవాక్యాన్ని నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, విశ్వసించండి. పాత నిబంధన కాదు, లేక ధర్మశాస్త్ర క్రియలు కాదు, క్రియలకు వ్యతిరేక కాదు పౌలు గారు. గుర్తుపెట్టుకోవాలి, లాస్ట్ సెషన్లో నేను చెప్పాను, యాకోబుకి పౌలు గారు వ్యతిరేకి కాదు, పౌలు గారికి యాకోబు వ్యతిరేకి కాదు. ఎందుకంటే క్రియలు ఉండాలి అని యాకోబు పత్రిక చెప్తుంది, క్రియలు లేకపోయినా విశ్వాసం ఉండాలని పౌలు గారు మాట్లాడుతున్నారు. కాబట్టి వీళ్ళిద్దరు మాట్లాడుతున్న దానిలో మిస్అండర్స్టాండింగ్ ఎక్కడా లేదు. యాకోబుకు వ్యతిరేకంగా కాదు పౌలు గారు మాట్లాడుతున్నారు. పౌలు గారు మాట్లాడుతుంది ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల గురించి, యాకోబు గారు మాట్లాడుతుంది విశ్వాస సంబంధమైన క్రియల గురించి. విశ్వాస సంబంధమైన క్రియలు ఉండాలనే పౌలు గారు కూడా చెప్తున్నారు. కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఎట్టి పరిస్థితుల్లో మనలను పరలోక రాజ్యము చేర్చలేవు అని ఆయన చెప్తున్నారు. సో ఈ వాక్యాన్ని దేవుడు మనందరి నిమిత్తము దీవించి ఆశీర్వదించును గాక. వాక్యం వినుట మాత్రమే కాదు, కానీ వాక్యం ప్రకారం బ్రతికే గొప్ప శక్తిని దేవుడు మనకు అనుగ్రహించి తన రాకడ కొరకు సిద్ధపరచును గాక. ఆమెన్. ఆమెన్. అందరికీ